టీఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం వశీకరణం గురించి తెలుసుకుందాం. వశీకరణం అంటే అబ్బాయి ఎంత కమ్మగా ఉంటుందో. పెళ్ళైనోడికి పెళ్లి కానివాడికి కూడా వశీకరణం. వాడి పెళ్ళం వాడి దగ్గర ఉంటుంది, అయినా సరే వీడికి వశీకరణం ఇచ్చి కావాలా. అలాగే కేవలం వశీకరణం అంటే ఆడవాళ్ళ మీద వేసేస్తారేమో వశీకరణం అనే భావం నుంచి పక్కకు వచ్చేసేయండి. వశీకరణం అంటే అవతలోడు మన మాట వినడం, అది మనం చెప్పిందల్లా చేయడం. మగోడైనా ఆడదైనా ప్రతి వ్యక్తి కూడా అవతల వాడు నా మాట వినాలి అనేటటువంటి ఒక మానసిక యాటిట్యూడ్ అది కంపల్సరీ మనకి ఇన్స్టింక్ట్గా మన బాడీలో ఉంటుంది. కాబట్టి అది సాధ్యమే. అది ఎలా సాధ్యమండి అని అంటే మన యొక్క ప్రవర్తన వల్ల, మన యొక్క నిజాయితీ వల్ల, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల ఇది సాధ్యం. ఎవరైతే ఇలాగా ఉంటారో ఆటోమేటిక్గా అవతల వాళ్ళ మాట చెప్పేది వినాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మా వీడియోస్ ఎందుకు చూస్తున్నారండి మీరు? ఎందుకంటే ఉన్నట్టే మీరు తప్పు చేస్తే తప్పని చీల్చేస్తాం, మంచి అంటే మంచి చెప్పేస్తాం. అదే వశీకరణం అంటే. అయితే వశీకరణానికి మనకు కొన్ని మూలికలు ఉంటాయండి. ఆ మూలికలు ఏంటంటే చిర్రు వేరు, తర్వాత తెప్ప తీగ, మర్రి చెట్టు వేర్లు ఉంటాయి, వేర్లు, అలాగే పట్టిక ఉంటుంది. ఏంటండి ఇవన్నీ మార్కెట్లో దొరికేసాయి కదా, సింపుల్గా ఉంటాయి. మనకి సింపుల్గా దొరికేస్తే కుదరదు కదా. ఒక ఆయన రుద్రాక్ష పోస్తుందండి, అది కుంకుడికాయ గింజలాంటిది రుద్రాక్ష. దాని పవిత్రత మాకు తెలుసు, ప్రొఫెసర్లు, అధర్వణ వేద పండితులు. అదేంటంటే అది రుద్రుడి యొక్క కను నుంచి పుట్టిందండి, అదంతా తెలుసు. దాన్ని ₹1,00,000 అమ్మన్నాడా నిన్ను? రూపాయి కూడా ఉండదు కుంకుడి గింజలాగా. దాన్ని చాలామంది ₹1,00,000 పెట్టి కొనుక్కున్న వాళ్ళు, అవండి ఇది ఏకముఖి రుద్రాక్ష అండి, ఇది ₹1,00,000 అండి, నేను కొన్నానండి అని పెట్టుకుని ఇలా చూపిస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు అమ్మేవాళ్ళు కూడా అంతే. ఇప్పుడు కొంచెం బెటర్ అయిందనమాట. మార్కెట్లో ఆ రేంజ్లో వెళ్ళినటువంటి వాళ్ళంతా కాలక్రమేణా కొట్టుకుపోతారు కదా. కాబట్టి ఎప్పుడైతే కాస్ట్ ఎక్కువ పెడతామో దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. కానీ ఎక్కడైతే ఫ్రీగా తక్కువ రేటుకు వస్తాయో అవి పెద్ద వాల్యుబుల్గా మీకు అనిపించదు. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 మూలికలు కూడా మీకు వశీకరణానికి చాలా అమూల్యమైనటువంటిది, తంత్రశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఒక అధర్వణ వేద పండితుడిగా నేను ఆన్ డ్యూటీ అన్ని 18 శక్తిపీఠాలకి, 12 జ్యోతిర్లింగాలకి వెళ్తాం. కాబట్టి మేము దేవుడికి కళలు పెట్టేటటువంటి ప్రోగ్రాంల్లో అన్ని కార్యక్రమాలకి వెళ్తూ ఉంటాం. కాబట్టి నాకు తెలుసు అనమాట. అవన్నీ మా గురువుల కాలం నుంచి వెళ్తూ వస్తున్నాం. ఈ 3 వేర్లని ఏం చేయాలండి మరి అని అంటే మనం భగవంతుడి దగ్గర పెట్టుకోవాలి. వశీకరణ మంత్రం ఉంటుంది, దానికోసం ఫోన్ చేయండి, మేము ఏం చెప్తాం, ఏం ఛార్జ్ చేయం, అంతా ఫ్రీయే. ఈ విధంగా ఆ మూలికలను తీసుకున్న తర్వాత ఆ మూలికల్ని మన తల క్రింద పెట్టుకోవాలా. వాళ్ళ పేర్లు రాసి మీకు చక్కగా మనసులో స్మరించుకొని దానికి చుట్టేసి తల కింద పెట్టుకోవాలా. మరి పెట్టుకుంటే మీ పెళ్ళాలు మీకు విడాకులు ఇచ్చేస్తారు. ఎవరో ఇంకొక అమ్మాయి పేరు రాసి దానికి చుట్టేసి తల కింద పెట్టుకుంటే చెర్రివేరుకో లేకపోతే తిప్పతీక్కో మీ ఆవిడ ఊరుకుంటుందా? నువ్వు నిద్రపోతున్నప్పుడు ఇలా చుట్టి చూసి మొత్తం ఆ వశీకరణ అమ్మాయి సంగతి దేవుడు ఉన్న పెళ్ళం పోద్ది, నీకు డైవర్స్ ఇచ్చేసి కేసులు కట్టేసి మరి వెళ్ళిపోతుంది. కాబట్టి అలా కాకుండా మానసికంగా మీరు సాధన చేయండి, మంత్ర జపం చేయాలి. ఏమంటే లక్షల మంత్రాలు మేము చేయలేవండి, ఎవడ చేయమన్నాడా నీకు? నువ్వు లక్షల మంత్రాలు చేయగానే ఒక్కసారి ఓం ఫట్ అని అనగానే నీకు వచ్చేయాలి, ఓం బుష్ అనగానే వచ్చేయాలి. నీకు వచ్చేస్తుంది, నీలో దమ్ము రెడీగా ఉండాలి. కాబట్టి ఈ మూలికల రసాన్ని, తర్వాత తమలపాకు ఆకు, ఇంకొక ఆకు ఉంటుంది, అది మద్దె పువ్వు, ఇంకొక ఆకు ఉంటుంది. అది మనం అన్నీ చెప్పేస్తే మీరు వినరు కదా. అందువలన అది నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. లేకపోతే రియల్గా ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి వాళ్ళు మనల్ని సంప్రదిస్తే మనం చెబుదాం. కామెంట్స్ రూపంలో పెట్టండి, మీకు ఏం కావాలో అది ఇచ్చేస్తాం మేము ఆన్సర్లు. కాబట్టి ఇవన్నీ కూడా రసాన్ని తీసి ఎవరైతే మీకు వశీభూతులు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి టీలోనో లేకపోతే టిఫిన్లోనో లేకపోతే భోజనాల్లోనో పెట్టి పడేసేయండి. మీ భర్త మీ మాట వినకపోతే పెట్టేస్తున్నారు ఇప్పుడు అందరూ. ఇవన్నీ కూడా హెర్బల్ ప్లానెట్స్, ఏం హెల్త్కి ఏం డ్యామేజ్ చేయవు. కానీ ఎవడైనా మీకు మరుగుమంది ఇస్తున్నాడు, లేకపోతే నేను వశీకరణ మంత్రాలు ఇస్తాను, వశీకరణ మూలికలు ఇస్తాను, అవి కలిపేసేయండి అంటే మాత్రం మీ పొట్ట పడైపోద్ది, ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది, అరుగుదల తగ్గిపోద్ది, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోద్ది, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. వశీకరణం సంగతి ఎలాగున్నా ముందు మీ ఆరోగ్య వ్యవస్థ అనేటటువంటి వ్యవస్థ నాశనం అయిపోద్ది అనమాట, కుప్ప కూలిపోతుంది. కాబట్టి మీ అంతకు మీరు ₹1 కూడా ఖర్చు అవసరం లేకుండా మీ ఇంటి చుట్టూ దొరికేటటువంటి ఈ మూలికలతో మీరు వశీకరణం చేసుకోవచ్చు. ఎటువంటి వాళ్ళైనా సరే కంపల్సరీ మీ మాట వినాల్సిందే, మీకు వశీభూతులు అవ్వాల్సిందే. ఇది సత్యభామాదేవి శ్రీకృష్ణ పరమాత్మకి ప్రయోగించింది, వశీభూతుడైపోయి ఉన్నాడు. కాబట్టి ఆ సత్యభామాదేవికి ఎవర్రా చెప్పారంటే నారద మహర్షి. శాస్త్రాలతో నేను మీకు చూపించగలను అవన్నీ కూడా. కాబట్టి మీ ప్రయత్నాలు మీరు చూసుకోండి. మరి ఆ చక్కగా ఈ యొక్క
మంత్ర జపం కూడా ఓం సత్యభామాయై నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా 108 సార్లు, అంతేగాని ఓం హ్రాం హ్రీం హుం ఫట్ ఇలా ఉండాలని ఏం లేదు మంత్రాలు. ఎవరో పనికిమాలిన వాళ్ళు చెప్తూ ఉంటారు బేజాలే ఉండాలా, ఇవి ఉండాలా, ఇవి ఉండాలని, అంతా మోసగాళ్ళు అనమాట. సత్యభామ అంటే ఏంటి? రుక్మిణి రాధమ్మ ఉండగా కూడా సత్యభామ తన లెవెల్ని తను మెయింటైన్ చేసింది, కృష్ణుని తన దగ్గర పెట్టేసుకొని. గీటు దాటలేదన్నమాట కృష్ణుడు. మీ భర్తలు కూడా మీకు గీటు దాటరు. కావాల్సి టెస్ట్ చేసుకోండి, చూసుకోండి. అందరూ కూడా మీ కామెంట్స్ రూపంలో మీరంతా ఇది మీ శ్రేయోభిలాషులు ఏమండి నాకు ఫ్రెండ్షిప్ అంటే ఇష్టం అండి, నాకు ఫ్రెండ్ అండి అంటే మీ ఫ్రెండ్స్ అంతా బాధల్లో అంతా కూడా ఉంటారు కదా, వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని పెట్టుకుని ఈ వీడియోలో ఉన్నటువంటి మూలికలన్నింటిని కూడా అందరూ వాడుకోండి. డబ్బులు పెట్టేదైతే ఫార్వర్డ్ చేయకూడదు, ఫ్రీయే కదా, కమాన్ ఫార్వర్డ్ ఇట్. చూసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. బ్రహ్మాండంగా మీ భర్త మీకు వశీకమై ఉంటాడు. మీకు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా మీకు వశీభూతులై ఉంటారు. శుభమస్తు.